టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చాలా మంది అభిమానులున్నారు. ఆయన పరుగుల వరద పారిస్తాడు. టీం గెలుపులో కీలకంగా ఉంటారు. కోహ్లీ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. దశాబ్దన్నర కెరియర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా ఇప్పటికీ కొత్త ఆటగాడి మాదిరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాడు. వరల్డ్ బెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న పర్ఫెక్షన్ కోసం పరితపిస్తూ ఉంటాడు. నేర్చుకోవాలనే తత్వం, బెస్ట్ ఇవ్వాలనే తపని అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేందుకు అప్పుడప్పుడు కొత్త అవతారం ఎత్తుతాడు కోహ్లీ. ఆస్ట్రేలియా కోసం మళ్లీ అలాంటి పనే చేస్తున్నాడు కింగ్. ఆసీస్తో భారత్ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది. 5 టెస్టుల్లో భాగంగా 1-1తో 2 జట్లు సమంగా నిలిచాయి. రెండో విజయం కోసం 2 జట్లు పరితపిస్తున్నాయి. కాగా విరాట్ కోహ్లీ తొలి టెస్టులో రాణించిన సెకండ్ టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే ఆసీస్ను కంగారెత్తించేందుకు కోహ్లీ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. బౌలర్గా కనిపించబోతున్నాడు. ఎప్పుడూ బ్యాట్తో వీరవ్యవహారం చేసే కింగ్ ఈసారి ఫర్ ఏ చేంజ్ అంటూ బంతిని చేతుల్లోకి తీసుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. బ్రిస్బెన్ టెస్టుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్లో విరాట్ బౌలింగ్ చేశాడు. కొద్దిసేపు మీడియం పేస్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అప్పుడప్పుడు సరదాగా బౌలింగ్ చేసే కోహ్లీ ఈసారి బంతితో సీరియస్గా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అతడి బౌలింగ్ వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ కంగారూల కేల్కతమని అంటున్నారు. నెట్స్లో ఒకవైపు బ్యాటింగ్లో అదరగొట్టిన కోహ్లీ మరోవైపు బంతితోనూ ప్రాక్టీస్ చేశాడు. దీంతో బ్రిస్బెన్ టెస్ట్లో విరాట్ ఆసీస్కు డబుల్ స్ట్రోక్ ఇవ్వడం గ్యారంటీ అని అభిమానులు అంటున్నారు. కాసుకోండి, కింగ్ వస్తున్నాడు అని సవాల్ విసురుతున్నారు. కాగా పెర్త్ టెస్ట్లో సెంచరీతో చెలరేగి భారత్ భారీ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు కింగ్ కోహ్లీ. దీంతో తిరిగి ఫామ్ అందుకున్నాడని అంతా మురిశారు. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫెయిల్ అవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మూడో టెస్టులో గాడిన పడాలని భావిస్తున్న అతడుగానే చెలరేగితే కమెంట్స్ సేనకు మూడినట్లే అని చెప్పొచ్చు.